లభిస్తుంది. భారత్ అమెరికా తమ మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి కొన్ని అంశాలపై అంగీకారానికి వచ్చినాయి. సాంకేతిక నియమాలు, ప్రమాణాలు, వస్తువుల పరీక్షా విధానాలను సులభతరం చేయడంపై ఇరు దేశాలు చర్చించుకుంటాయి. ఒకవేళ ఏదైనా దేశం నిర్ణయించిన సుంకాల్లో మార్పులు చేస్తే దానికి అనుగుణంగా రెండవ దేశం కూడా తన వాగ్దానాల్లో మార్పులు చేసుకునే హక్కును కలిగి ఉంటుంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కింద ఒకరి మార్కెట్లోకి మరొకరికి ప్రవేశాన్ని మరింత విస్తరించడానికి ఇరు దేశాలు కృషి చేస్తాయి. వ్యవసాయం, డైరీ, ఫిషరీస్ అనుబంధ రంగాల ప్రయోజనాల ప్రాతిపదికన భారత్ మధ్యంతర ఒప్పంద విధి విధానాలను అంగీకరించింది. దేశీయ ప్రయోజనాలు కాపాడుతూ ఒప్పందంపై సంతకాలు చేసింది. భారత్ అమెరికాల మధ్య $6.2 బిలియన్ వ్యవసాయ ఒప్పందాలున్నాయి. తాజా ఒప్పందం వల్ల భారత్కు అధికంగా ప్రయోజనాలు ఉండనున్నాయి. తాజా ఒప్పందం ఇరు దేశాల వాణిజ్యానికి వారధిగా ఉంటుంది తప్ప లొంగుబాటు కాదని రూఢి చేస్తోంది. డిజిటల్ వాణిజ్యంలో వివక్షాపూరిత నిబంధనలను తొలగించడానికి, బలమైన పారదర్శకమైన డిజిటల్ వాణిజ్య నిబంధనలను రూపొందించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఉభయ దేశాలు ఈ ముసాయిదాను త్వరలోనే అమలు చేస్తాయి. మధ్యంతర ఒప్పందాన్ని ఖరారు చేయడం ద్వారా సమగ్రమైన, సమతుల్యమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా అడుగులు వేయాలని నిర్ణయించాయి. మొత్తంగా భారత్ అమెరికాల మధ్యంతర వాణిజ్య ఒప్పందం చారిత్రకమైంది అంటున్నారు ఆర్థిక నిపుణులు. విదేశాంగ విధానంలో స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకుంటూ, దౌత్య నీతిలో గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వాణిజ్య సార్వభౌమాధికారాన్ని కాపాడుతున్నది మోదీ